అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. శ్రీ శ్రీ పట్టాభిరామయ్య దేవాలయం అన్నమాట, అనంత స్వర్ణగిరి. ఇది ఎక్కడుంటుందంటే చిన్న తుమ్మలగూడెం కక్రేని మాండ్ర మధ్యలో ఉంటుంది. ఇది హైదరాబాద్ హైవే రోడ్ నుంచి నార్కట్పల్లి దగ్గర సైడ్ రూట్ అనేది వెళ్ళాలండి. వెళ్తే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఎంత బాగుంటుందంటే 108 లక్ష్మీ యాగాలు చేసిన తర్వాత ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగిందండి. ఇది దైవ సంకల్పం అన్నమాట. అమ్మవారు మాత్రం ముమ్మూర్తులా ఎంత అందంగా ఉంటారంటే మనకు సాక్షాత్కరించి మనకు వరాలు అందిస్తుందా అనిపిస్తుంది అన్నమాట తల్లి. తప్పకుండా దర్శించండి లక్ష్మీ అమ్మవారిని, రాములవారిని, సీతమ్మ తల్లిని. ఈ రామయ్య మాత్రం 108 యాగాలు చేసిన తర్వాత రాములవారి పలానా చోట ఉన్నది, అక్కడ రాములవారి గుడి ఉంది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కంపల్సరీ మీకు రాములవారి ఆనవాళ్ళు దొరుకుతాయని చెప్పి స్వామివారు చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం ఆ ప్రదేశం అంతా తిరిగి చూసినప్పుడు అక్కడ రాములవారి ఆనవాళ్ళు అన్నమాట. అంటే రాములవారి పట్టాభి రామయ్య లాగా విగ్రహం చిన్న గుడి దొరికిందనమాట. అదే ప్లేస్లో మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేసిరండి. ఈ గుడి కట్టినందుకు రాములవారికి గుడి కట్టినప్పుడు రామదాసు ఏ విధంగా అయితే జైలుకి వెళ్ళాడో అదే విధంగా ఈయన కూడా రామదాసు లాగానే గుడికి జైలుకి వెళ్ళాల్సి వచ్చిందండి గుడి కట్టినందుకు. ఈయన పేరు ఉండ్రవెల్లి లింగారెడ్డి భాగ్యమ్మ గారండి. వీళ్ళు చాలా కష్టపడ్డారనమాట. ఇది 2009 నుంచి మొదలుపెట్టారండి. మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత 2022లో ఈ గుడి అనేది పునః నిర్మాణం స్టార్ట్ చేశారు. 2024లో ఈ గుడిని గుడి మొత్తం ఓపెన్ అయిందనమాట. ఎంత బాగుందంటే భక్తులు మాత్రం చాలామంది వస్తురండి. కాకపోతే ఇక్కడికి రోడ్ ఫెసిలిటీ లేదు, కానీ కోరుకునే కొంగు బంగారంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. నేను కూడా ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నా. నేను కూడా ఒక మొక్కుకున్నా. ఆ మొక్కు నెరవేరిన తర్వాతనే నేను ఇక్కడ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా ఏమైనా మొక్కులు ఉంటే వెళ్ళండి. ప్రదేశం మాత్రం చాలా బాగుందండి. విశాలమైన వాతావరణం ఎంత బాగుందంటే పట్టాభిరామయ్య అయితే మాత్రం చాలా పెద్ద విగ్రహాలు. అది భగవంతుని సంకల్పం ఉంటేనే అలాంటివి చేయగలుగుతాం. నేను అందుకే కొత్త గుళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాను. అవన్నీ కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి చూపిస్తున్నానండి. ఇతనేనండి పట్టాభిరామయ్య. చూడండి ఎంత కన్నుల పండుగగా ఉన్నాడో స్వామి. ఇది మాత్రం ఇక్కడ మాత్రం తప్పకుండా మనం దర్శించుకోవాల్సిన ప్రదేశం అన్నమాట. కాకపోతే రోడ్ ఫెసిలిటీ అనేది నీట్గా లేదండి. రోడ్డు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. గుడి ప్రాంగణం కూడా ప్రదేశం కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతంగా ఉందండి. ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. మనకి ఎక్కడ కూడా రణగోణ ధ్వనులు కానీ కాలుష్యం కానీ ఏది ఉండదండి. ఒక ప్రశాంతమైన ప్రకృతి ఒళ్ళోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. దేవుణ్ణి కూడా నిజంగా అక్కడ దేవుడు ఉన్నాడు అన్నంత సంతోషంగా మనం ఆ దేవుణ్ణి మనసారా కోరికలు కోరుకోవచ్చు. పట్టాభిరామయ్య మాత్రం చాలా అందంగా ఉన్నాడండి. ఇక్కడ మాత్రం సోలార్ ప్యానల్స్ కూడా బిగించిరనమాట. గుట్టపైన దేవుడు ఉంటాడు, చుట్టుపక్కల మాత్రం మొత్తం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే గుట్ట చుట్టూ చూసినప్పుడు ఏంటంటే మనకి ఏదో వాటర్లో చుట్టూ సముద్రం లాంటిది ఉండి మధ్యలో దేవాలయం ఉందా గుట్టపైన అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒక కొత్త అనుభూతి కలుగుతుంది అనమాట. ఆ అనుభూతి మాత్రం మనం అక్కడికి వెళ్ళి అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీ కోరికలు ఏమన్నా ఉంటే కూడా మనసారా కోరుకోండి. తప్పకుండా మీ కోరికలనే నెరవేరుతాయి. మళ్ళీ 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 వెళ్ళి వస్తూ ఉంటారు. రాముల వారు, సీతమ్మ తల్లి ఒక మందిరంలో ఉంటారు. లక్ష్మీ అమ్మవారిని కింద వైపు మందిరంలో ప్రతిష్ఠించారండి. పెద్ద పెద్ద మందిరాలు ఇవి. ఈ మందిరాలని దర్శించుకుంటే మీకు సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.